హలో ఎవ్రీవన్. ఈరోజు నేను నా 10 డేస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విపాసన ఎలా ఉందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకొని ఆ తర్వాత వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి వాళ్ళు అడిగిన రీజన్కి మనం ఆన్సర్ చెప్పాలన్నమాట. సో దిస్ వాజ్ ద రూమ్ విచ్ వాజ్ అలాటెడ్ ఫర్ అస్. అక్కడ ఉండే రూమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఒక్కొక్క దాంట్లో 2 మెంబర్స్ షేర్ చేసుకుంటారు. కొత్త వాళ్ళైతే పాత వాళ్ళకి ఒక్కొక్కటే ఇస్తారు. సో మేము ఆర్యమౌనం పాటించాల్సి ఉంటుంది. అంటే నాట్ ఈవెన్ ఐ కాంటాక్ట్ అనమాట. మాట్లాడుకోవడం కాదు కదా, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకూడదు. ఇదేమో అక్కడ ఉండే దమాహాలు అంటారండి. సో అక్కడ గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంటుంది. సో ఎవరికి అలాట్ చేసిన సీట్స్లో వాళ్ళే కూర్చుంటారనమాట. పర్ డేకి 9 hours ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది. 2 hours ఏమో డిస్కోర్స్, అంటే ప్రవచనాలు వినడం అనమాట. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి అమ్మాయిలు. పోర్చుగీస్ నుంచి, ఇంకా బెల్జియం నుంచి. వచ్చారు. ఇంకా ఇన్ని గంటలు కంటిన్యూస్గా మెడిటేషన్ చేయటం వల్ల ఏమవుతుంది కదా అంటే, ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే, ఆరోగ్య సమస్యలైనా లేకపోతే మానసిక సమస్యలైనా ఏదైనా సరే ఇట్టే తగ్గిపోతుందండి. సో ఫస్ట్ 3 daysలో హెల్త్ అనిపిస్తుంది, కానీ 4th day నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి కదా. చాలా కూల్గా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంకా నా పరిస్థితి ఏం చెప్పమంటారు, అస్సలు అలవాట్లేదు ఇన్ని గంటలు కూర్చోవటం. కొంచెం ఇబ్బంది పడ్డాను అనుకోండి, ఎక్కువగా కదలటం అలా. తర్వాత సెట్ అయింది 4th dayకి. కానీ తను మా రూమ్మేట్, పక్క రూమ్మేట్ అనమాట, నిర్మల. హాయ్ హాయ్. మరి నైటీలోనా? న్యాచురల్గా ఉంది. సే వన్ హాయ్. ఓన్లీ వన్. సో వాట్ డు యు డు? ఐ వర్క్ ఇన్ ఐటీ. నైస్ మీటింగ్ యు. హాయ్. సో ఇవాళ మా లాస్ట్ డే అనమాట. చాలా హ్యాపీగా క్యూరియస్గా ఉంది. ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నాము. పేరు సుజాత, సుస్మిత. ఓకే. ఇక ఇదేమో అక్కడ ఉండే బాయిలర్స్ అండి, వాటర్ హీటర్స్. ఎంత బాగా అనిపించిందో. చక్కగా అమ్మమ్మ నాన్నమ్మ ఊరికి వెళ్ళినప్పుడు అదే ఫీలింగ్ మళ్ళీ వచ్చింది. ఇదేమో మెస్ హాల్. సో ఇలా పెద్ద మెస్ హాల్, చాలా బాగుంది. Everyone, hi. Thank you, Dama. Oh, this is filming. Hi. Okay. So, introduce yourself, everyone. Hi, this is Yamuna. Okay, what do you do? I work in IT. Okay. What kind of IT job do you do? It's software. Software. Okay. This is Sahasra. Sahasra. She is neurophysician. Yeah. Okay. What about you? Who are you? This is my channel. Multi-purpose. People know about me already. So tell about yourself. Oh, okay. I don't know anything about you, but okay, fine. So my name is Daniela. I'm from Portugal and I'm a biologist. Oh, biologist. Yeah, I've been searching for whales and dolphins for the last 6 years. Quite Okay. interesting. Very nice. Question. How did you maintain that body after 2 kids? ఇక 9 days తర్వాత మాట్లాడుకున్నాక వీళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీకు పెళ్ళయిందా అని. సో ఎగిరి గంతేసి ఈ వీడియో క్లిప్ పెట్టానమాట. కెల్లీ, సారీ, కెల్లీ. సో హౌ డు యూ థింక్ మెడిటేషన్ బెనిఫిట్స్ అదర్ పీపుల్? I think it's first of all it balances yourself. Okay. And it gives you a clearer mind, I guess. Okay. So that you're quicker in touch with what you want and what you need. And I think if you're clear for yourself, you can easily also help others. Okay. Or
you become better in everything. I think a better partner. People think it's just a waste of time because simply sitting, closing your eyes is just waste of time. But actually there is a lot of benefit. So can you tell me what are the exact changes that came into your life after practicing this meditation? The major benefits. The major benefit, I have to think a bit, but I think, most important is just that you, if challenges come, that challenges are always there, but you can deal with it in a quicker and maybe smarter way. Very nice. So my last question is, how do you feel India about, what are the things that you like in our country? Oh, I love your country. It's not just enough. You have to say what are the things that you like and which are the things that we need to improve. I think you have such a rich culture here. The meditation, the Buddha, everything. Yoga, it comes from India. In the West, everybody is yoga teacher now. But it's not about the yoga pants you wear. It's about the depth of your experience, and that's the essence. And I think here, your great richness. There's one thing that we have to improve. You have to improve. It's about taste, of course. The lunch was too spicy for me. Oh my god! I saw you. You were checking what is this. I found you when you were strangely looking whether these eatable are or not. And we were all staring at you, poor little girl. Yes, the food was very challenging. ఇంకా హాలిడే ఉంటే పొద్దున 11ంటికి కానీ లేవని మా పిల్లలు 10 days గ్యాప్ తర్వాత అమ్మ అని చెప్పి పొద్దునే వచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. Thank you, Dhamma. We love the experience of meditation here. ఇక నా వెళ్ళిన పర్పస్ అంటారా, అప్పుడప్పుడు గొడవలు సహజమే కదండి. సో నా మనసు కూడా చాలా డిస్టర్బ్ అయ్యే వెళ్ళాను. కాసేపు ఆ బాయిలర్ టెంపరేచర్ వామ్గా హాయిగా అనిపించిన మళ్ళీ నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అయింది. ఇందులో పడిపోతే అసలు హ్యాపీగా ఏ గొడవ ఉండదు కదా అని. తర్వాత ఏదో బుక్ చదివింది జ్ఞాపకం వచ్చిందనమాట. సో చనిపోయిన వాళ్ళు అంటే జస్ట్ బాడీ మాత్రమే స్మాష్ అవుతుందండి. మన ఆలోచనలు, మన సంస్కారాలు ఎక్కడైతే మనం ఎండ్ చేసామో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ లైఫ్లో. సో పలానా ఇష్యూ మనం ఫేస్ చేయాలి అని చెప్పి ఈ టైంలో రాసుకొని వస్తామండి. సో దాన్ని ఫేస్ చేయలేక, అటు యాక్సెప్ట్ చేయలేక చాలామంది ఫైనల్ డెసిషన్ అంటే సూసైడ్ లాంటివి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కదండి. అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. అంటే పెనంలో నుంచి డైరెక్ట్గా పొయ్యిలో పడ్డట్టే. ఎందుకు అంటారా, మీరు ఆస్ట్రాలజీ గురించి వినే ఉంటారు కదా. సో ఎప్పుడో జరిగేది ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడే ఎలా చెప్తూ ఉంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది చాలా పురాతనమైన శాస్త్రం అండి. ఆ శాస్త్రం ఏం చెప్తుంది అంటే మన పుట్టుకతోనే మనము మన సోల్ ప్లాన్ని డిజైన్ చేసుకుంటాం అన్నమాట. అలా ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు మనము అన్ని పరిస్థితుల్ని సెలెక్ట్ చేసుకున్నాక నేను క్విట్ చేస్తున్నాను అని చెప్పేసి మనం ఎప్పుడైతే బాడీని ఫోర్స్ఫుల్గా వెకేట్ చేస్తామో సో అప్పుడు ఇంకా వర్స్ట్గా ఉంటుందండి సినారియో. సో మనకి ఫిజికల్గా ఉండే పెయిన్స్ మాత్రమే ఉండవు, కానీ మెంటల్గా ఉండే అదే ట్రామా అవన్నీ కూడా సేమ్ సిచ్యువేషన్స్లో ఉంటాయన్నమాట. అప్పుడు మనము ఎర్త్ బౌండ్ సోల్స్ అంటాం అన్నమాట. అంటే అటు ఆస్ట్రల్ వరల్డ్స్కి వెళ్ళలేక, అటు ఎర్త్లో ఫిజికల్ బాడీ లేక, ఇటు మన జనాలతో కమ్యూనికేట్ చేయలేక మధ్యలో సతమతం అయిపోతారండి. ఇక చిన్న చిన్న విషయాలకి మనము ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాము, ఎందుకు ఇంత మెంటల్ డ్రామా వస్తుంది అంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి. చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోండి. సో మట్టిలో ఎప్పుడైనా వాటర్ పోయటం చూసారా? సో ఎక్సెస్ వాటర్ని ఏం చేస్తుంది అంటే అది భూమిలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట.
అలాగే మన ఎక్సెస్ ఆఫ్ ఎమోషన్ని మనం బేర్ చేయలేమని చెప్పేసి మన సబ్ కాన్షియస్ అందులో చాలా వరకు పెయిన్ తీసేసుకుంటుందండి. అలాగే ఎన్నో లైఫ్స్కి సంబంధించిన ఆ పెయిన్ అనేది అలా లేయర్స్గా సప్రెస్డ్గా ఉండిపోతుంది. సో ఎప్పుడైతే సిచ్యువేషన్ ట్రిగ్గర్ అవుతుందో మనకి నచ్చని సిచ్యువేషన్ అదంతా కూడా ఒక్కసారిగా వాల్కనోలాగా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అని చెప్పి ఎక్స్పెరిమెంటల్ వైజ్గా అన్ని అవర్స్ కాన్స్టెంట్గా కూర్చొని మెడిటేషన్ చేయటం వల్ల ఆ ట్రామా అంతా కూడా రిలీజ్ అయిపోవటం మేము ఎక్స్పీరియన్స్ చేసామండి. సో చాలా హుషారుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఆ రిలీజ్ అయిపోయిన టైంకి మాత్రమే చాలా చిరాగ్గా ఉంటుంది, తర్వాత హుషారుగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ లేయర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ టైంలో మళ్ళీ ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది. అట్లా కల్లారా మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది మనసు ఎలా మార్చి సిచ్యువేషన్ని చూపిస్తుందో అనేది క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సో మీరు ఎంత లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా మీరు కనుక మీ మనసుని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు లైఫ్లో విన్ అయినట్టేనండి. సో అన్నిటికన్నా పెద్ద విజయం అంటే ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అంటే వాళ్ళ మనసుని కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు. సో మన థింకింగ్ ప్యాటర్న్ ఇంకా మన ఎనర్జీస్ పెరిగినప్పుడు మనము మంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి అర్హులమవుతామండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై విపాసన ఎక్స్పీరియన్స్ అండి. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.